అక్క నమస్తే అక్క. నమస్తే అక్క నాన్ వెజ్ అకౌంట్ డిలీట్ అయిపోయింది. అంటే మన తెలంగాణ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్స్ డిలీట్ చేసిర్రు కరాటే కళ్యాణి కంప్లీట్ ఇవ్వడం వల్ల. అండ్ కట్ చేసి ఎర్లీ మార్నింగ్ ఆయన చాలా ఇదిగా ఎట్టకారంగా వీడియో ఒకటి రిలీజ్ చేసి చూడంగానే ఏమనిపించింది అంటే నాకేమనిపించింది అంటే తనని ఎంత కొట్టినా సరే చావని పావురా అంటారు కదా, ఆ సామెత గుర్తొచ్చింది. అంటే నాకు ఒకటి అనుకుంటున్నారా, ఇంకో ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అందుకే నేను 2 యూట్యూబ్లు కూడా మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే తను ఏం చేయలేరని చెప్పి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టే. సో అది ఇంకా చూసుకోవాల్సింది. మళ్ళీ పాపం కరాటి కళ్యాణ్ గారు అంత కష్టపడి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని బ్లాక్ చేయడం జరిగింది. మరి ఇంకో ఇన్స్టాగ్రామ్ ని కానీ యూట్యూబ్ ని కానీ ఎవరు బ్లాక్ చేస్తారో చూడాలి. నాకైతే మాత్రం దీని మీద అంత హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం నాకేమో అనిపించట్లేదు. ఎందుకంటే తను ఈ అకౌంట్ కాకపోతే ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని మాట్లాడతారు. ఇది సొల్యూషన్ కాదు కదా అని నా ఫీలింగ్. మాటికి బత్తలు అని చెప్పేసి అంటే ఎవరు అంటే నేను హిందూని అని ఆయనే చెప్పుకుంటున్నాడు చాలా గర్వంగా. బట్ ప్రతి దానికి బత్తాయి అని చెప్పేసి హిందువులని కించపరుస్తున్నారు మాట్లాడుతున్నారు కదా. ఆయన ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో కించపరుస్తున్నారు. కానీ కొంతమంది ఇంకా మూర్ఖులు ఇంకా ఫాలో అవుతున్నారు. అది బయట వాళ్ళు కాదు, మన వాళ్ళే. వాళ్ళకి తెలియదా చెప్పండి? చెప్పండి. ఇప్పుడు తను ఏం మాట్లాడారు లాస్ట్ టైం అందరికి తెలుసు. అనసూయ గారి టాపిక్ వచ్చినప్పుడు కానీ ఇలా వచ్చినప్పుడు కొన్ని మాటలు వదిలేసినప్పుడు కూడా మీరు ఇంకా కూడా ఆయనని ఏమంటారు ఫాలో అవుతున్నారంటే మనకి సిగ్గుచేటు, మనకి సిగ్గు ఉండాలి కదా. అలాంటి వాళ్ళని ఫాలో చేయడం ఎందుకు చెప్పండి? అలాంటి వాళ్ళని ఫాలో చేసి మళ్ళీ వాడి ధైర్యం ఏంటి? తన ధైర్యం ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ కాబట్టి ఇంకో అకౌంట్ పెడతాను, వచ్చే వాళ్ళు నా ఫాలోవర్స్ ఎక్కడ తగ్గరు, ఇలానే ఉంటారు. తన ధైర్యం, ఆ ధైర్యాన్ని తొక్కాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారు? పిచ్చోళ్ళు ఏముందిలే అబ్బా, జరుగుతూ ఉంటాయి, మన ఫాలో మనం అవ్వుదాము, మనోడు పని చేస్తాడు అంటే తను ఏం చేస్తున్నాడు? ఒక 2-3 మాటలు వదిలేస్తున్నాడు. ఒక 2-3 వీడియోల్లో చేయాల్సిన మొత్తం చేసేసి 3వ వీడియో ఏం చేస్తున్నాడు? మంచిని చూపించుకుంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మన బన్ను విషయంలో పాజిటివిటీని పెంచాడు, చూసారా మీరు? తను పాజిటివ్ మాట్లాడతాడు. అదేమైపోతుంది? అందరి మనుషులకి ఏముందిలే పోనీ తెలిసి తెలియక మాట్లాడేస్తుంటాడు, ఇప్పుడు మళ్ళీ పన్ను గురించి బాగానే రియాక్ట్ అవుతున్నారు కదా అనుకుంటారు. సో ఏదైతే తెలివి ఉందో దాన్ని మీరు జాగ్రత్త తీసుకోవాలని నేను అంటున్నాను. అంటే దాన్ని మీరు నమ్మద్దు, అర్థమవుతుందా? ఒక తప్పు చేసేసి దాని పైన ఏదో బండికి మనం ఏదో రాస్తాం కదా, అట్లా రాస్తున్నాడు. అర్థమవుతా? మీరు అవన్నీ నమ్మద్దు, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు కూడా తన ఇన్స్టాగ్రామ్ కొత్తది కాదు, ఎన్ని అకౌంట్లు పెడితే అన్ని అకౌంట్లు కూడా మీరు ఫాలో అవ్వకుండా ఉన్న రోజే వాడంటే వాడికి తెలుస్తుంది. మీరు అలా ఫాలో అవుతున్నంత వరకు, తను ఎంకరేజ్ చేస్తున్నంత వరకు ఇలాంటివి ఎన్నో పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా అన్వేషణ కాకపోతే రేపు ఇంకొకరు విశేషణ ఎవరో ఒకరు వస్తారు, అర్థమవుతుందా? చెప్పలేము, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. కాబట్టి మన దగ్గర నుంచే పతనం అనేది స్టార్ట్ చేయాలి. అవతలోడు ఇంకొకటి ఎవ్వడు కూడా ఇలాంటి వాళ్ళు పుట్టుకొని రాకూడదు, అంటే అది మన చేతుల్లోనే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడి ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వాళ్ళని నేను కోరుకుంటున్నాను. అదే మాట కూడాను, అంటే హిందువుల పైన ఎక్కువ నోటు చేస్తారంట. ఏమంటే తర్వాత నేను హిందువుని అని చెప్పుకుంటాడు, వేరే మతాల పైన. మేబీ ఆయనకి ఇక్కడ చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు నచ్చాడేమో, అది చెప్పలేకపోతున్నాడు. మేబీ అక్కడ మారిపోతే మళ్ళీ మన వాళ్ళు ఎక్కడ వేసుకుంటారు, మళ్ళీ ఇక్కడ దాకా రానిరేమో అని చెప్పి భయంతో ఒకసారి తిట్టేసి మళ్ళీ ఇంకోసారి పొగిడేస్తున్నారేమో అనిపిస్తుంది. నాకు తెలిసినంత వరకు ఆయన మారిపోతున్నాడేమో అనిపిస్తుంది. చెప్పలేదండి, ఇండియాకి వస్తే పగిలిపోద్ది, కష్టం. ఒప్పుకోరుగా, మన వాళ్ళు ఒప్పుకోరుగా. సో అందుకని బయట ఉన్నంత వరకే అండి ఏదైనా, ఇక్కడికి వస్తే అవ్వదు కదా. సో అందుకనే బయట ఉన్నప్పుడే మాట్లాడతారు. ఇక్కడికి వచ్చినాక ఏమంటాడు? మా రాముడు, మా సీత, మా వాళ్ళు, మా భారతదేశం, భారత మాతకి జై అంటాడు. అర్థమవుతుందా? ఎక్కడక్కడ తిప్పేస్తున్నాడు ఆయన పాము. కాబట్టి ఆయన పాములు అంటాడు కాబట్టి ప్లీజ్ ఎవరు పాలు పోసి పెంచొద్దు అని కోరుకుంటున్నాను. మన వాళ్ళు ఇండియాకి వచ్చినాక ఆయన వదులుతారా? ఇండియాకి వచ్చిందనుకో ఆయన మామూలు వదులుతారని కొట్టడం ఏమైనా జరుగుతాయి? లేదండి, నాకు తెలిసి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. మన వాళ్ళు ఇండియా వాళ్ళు ఏంటంటే చాలా మంచి మనసులు ఉన్న వాళ్ళండి. ఎంత ఏమి చేసినా సరే ఆ పోనీలా అనుకునే రకం. కానీ మీరు పోనీలా అనుకునే కొద్దీ మనం పోయేలాగా ఉన్నాం కాబట్టి మీరు పోనీ అని అనుకోవద్దని నేను కోరుకుంటున్నాను. అవతల పోయేలాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.